రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. దేశాన్ని కాపాడాల్సిన అగ్నివీరులే నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా పంజాబ్ హైవేపై రాబరీ కేసులో అరెస్ట్ అయ్యాడు అగ్నివీర్. అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన మొహాలి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారి నుంచి ఒక కారు, 2 బైకులు, 2 కంట్రీమేడ్ పిస్టల్స్, 2 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక వారిని అగ్నివీర్ ఇష్మిత్ సింగ్ అలియాస్ ఇషు, అతని సోదరుడు ప్రప్రీత్ సింగ్ అలియాస్ ప్రబ్, బల్కరణ్ సింగ్ గా గుర్తించారు పోలీసులు. వీరంతా 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు గలవారు. ఈ ఏడాది మేలో ఓ నెల సెలవులపై వచ్చిన ఇష్మిత్ తిరిగి డ్యూటీకి వెళ్లలేదు. మరో ఇద్దరితో కలిసి హైవేపై వెళ్తున్న కార్లను ఆపి డ్రైవర్లను తుపాకులతో బెదిరించి వారి ముఖంపై పెప్పర్ స్ప్రే ప్రయోగించి వాహనాల చోరీలకు పాల్పడుతున్నాడు. అయితే అగ్నివీర్ ఇష్మిత్ సింగ్ పంజాబ్లోని ఫజిల్కా జిల్లాకు చెందినవాడు. 2022లో అగ్నివీర్కు సెలెక్ట్ అవ్వడంతో పశ్చిమ బెంగాల్లో పోస్టింగ్ ఇచ్చారు. దీంతో బెంగాల్లో విధుల్లో ఉన్న ఇష్మిత్ సింగ్ మేలో ఒక నెల సెలవులపై వచ్చి ఇక తిరిగి విధులకు హాజరవ్వలేదు. అయితే ఇష్మిత్కు 20,000 కంటే తక్కువ జీతం వచ్చేదని, పైగా కుటుంబానికి దూరంగా ఉన్నాడని, అందుకే ఇక సైన్యంలో చేరడం ఇష్టం లేకే ఇలా చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు పోలీసులు. యూపీ కాన్పూర్లో తుపాకీని కొనుగోలు చేసి పంజాబ్ హైవేపై కారు దొంగతనానికి వినియోగించినట్టు చెప్పారు. ఇక ఈ కేసుతో నిందితులకు పలు దోపిడీ, చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు వెల్లడించారు. ఈ ముగ్గురు మొహాలీలోని బలోంగిలో గది అద్దెకు తీసుకుని నివాసముంటున్నారని చెప్పారు. ఆన్లైన్ యాప్ల ద్వారా టాక్సీలను బుక్ చేసుకుని ఆ తర్వాత డ్రైవర్లను దోచుకునేవారని వెల్లడించారు. ఇక నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అగ్నివీర్ హైవేలపై ఇలాంటి నేరాలకు పాల్పడటంపై అటు ఇండియన్ ఆర్మీకి లేఖ కూడా రాశారు పంజాబ్ పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.